ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో జనవరి నెలలో భద్రకాలం ఎప్పుడు ఉంటుంది, భద్రకాల సమయంలో ఏమి చేయకూడదు, భద్రకాలాన్ని ఎలా లెక్కిస్తారు అనే విషయాల గురించి తెలుసుకుందాము. సనాతన ధర్మంలో భద్రకాలానికి ప్రాముఖ్యత ఉంటుంది. ఇది అశుభకరమైన సమయంగా పరిగణిస్తారు. భద్రకాలంలో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించకూడదని చెప్తారు. మతపరంగా భద్ర శనిదేవుని సోదరి, సూర్యదేవుడి కుమార్తె. శనిదేవుడు మాదిరిగానే భద్రకు కూడా అధికమైన కోపం. శివుడు ప్రసాదించిన వారి గర్వంతో హోమాలు, యజ్ఞాలు ఏవి జరగకుండా అడ్డుకుంటూ ఉండేది. దీంతో సూర్యదేవుడి విజ్ఞప్తి మేరకు భద్రను బ్రహ్మ ఆపేందుకు ఆమెను ఆకాశంలో ఉండేలాగా చేశాడు. కానీ కొన్ని రోజులు భూమి మీద, మరికొన్ని రోజులు ఆకాశంలో ఉంటుందని చెప్పాడు. అలా భద్ర భూమి మీద ఉన్న సమయాన్ని భద్రకాలంగా పరిగణిస్తారు. అసలు భద్రకాలాన్ని ఎలా లెక్కిస్తారో తెలుసుకుందాము. చంద్రుడు ఉన్న రాశికి అనుగుణంగా భద్ర నివాసం నిర్ణయిస్తారు. కర్కాటకము, సింహము, కుంభము లేదా మీనంలో చంద్రుడు ఉన్నప్పుడు భద్ర భూమిపై నివసిస్తుందని నమ్ముతారు. అలాగే మేషము, వృషభము, మిథునము, వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు భద్ర స్వర్గంలో ఉంటుంది. కన్య, తుల, ధనస్సు లేదా మకర రాశిలో ఉన్నప్పుడు భద్ర నివాసము పాతాళంలో ఉంటుందని నమ్ముతారు. భూమి మీద భద్ర నివాసము అశుభకరమైనదిగా పరిగణిస్తారు. పంచాంగాన్ని చూసేటప్పుడు భద్ర ప్రాముఖ్యతను కూడా పరిశీలిస్తారు. భద్రకాలము సుమారు 5 గంటల పైనే ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించడము నిషేధము. శుక్లపక్షంలోని చతుర్థి, ఏకాదశి, తృతీయ తిథి, శుక్లపక్షంలోని దశమి తిథిలో భద్రకాలము శుభప్రదమైనదిగా పరిగణిస్తారు. అసలు భద్రకాలంలో ఏమి చేయరో తెలుసుకుందాము. భద్ర సమయంలో పుట్టు వెంట్రుకలు తీయడము, గృహప్రవేశాలు చేయడము, వివాహ వేడుకలు, పెళ్లికి సంబంధించి చర్చలు జరపడము, రక్షాబంధన్ వేడుక, శుభ ప్రయాణాలు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడంతో పాటు అన్ని రకాల శుభకార్యాలు ఈ సమయంలో నిషేధంగా పరిగణిస్తారు. భద్ర సమయంలో చేసే పనులు అశుభ ఫలితాలు ఇస్తాయని బలంగా విశ్వసిస్తారు. భద్రకాలంలో ఏ పని తలపెట్టినా నెగిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అవి నష్టాన్ని మిగులుస్తాయని నమ్ముతారు. భద్రకాలంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించకూడదు. అలాగే ఉద్యోగంలోనూ చేరకూడదు. ఇది అశుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే ప్రయాణాలు చేసేందుకు కూడా ఇది అశుభమైన ముహూర్తం. ఈ సమయంలో ఏదైనా పని గురించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా మంచిది కాదు. ఈ సమయంలో తీసుకునేటువంటి నిర్ణయాలు చెడు ఫలితాలను ఇస్తాయి. భద్రకాలాన్ని విష్టీకరణము అంటారు. భద్ర విష్టీకరణము అశుభమైనదిగా పరిగణిస్తుంది. ఈ సమయంలో చేసే పనులు అశుభ ఫలితాలను ఇస్తాయని నమ్మకం. కనుక ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదని నమ్మకము. జనవరి నెలలో భద్రుని నీడ ఏ రోజులో ఉండబోతుందో తెలుసుకుందాము. 3వ తేదీ జనవరి 2025 శుక్రవారం మధ్యాహ్నము 12:29 నుంచి రాత్రి 11:40 వరకు భద్రకాలము ఉంటుంది. 6వ తేదీ జనవరి 2025 సోమవారము సాయంత్రము 6:20 నుంచి 7వ తేదీ జనవరి 2025 మంగళవారము తెల్లవారుజామున 5:31 వరకు భద్రకాలము ఉంటుంది. 9వ తేదీ జనవరి 2025 గురువారం పగలు 11:28 నుంచి 10వ తేదీ జనవరి 2025 శుక్రవారం ఉదయము 10:25 వరకు భద్రకాలము ఉంటుంది. 13వ తేదీ జనవరి 2025 సోమవారం తెల్లవారుజామున 5:01 నుంచి సాయంత్రము 4:32 వరకు భద్రకాలము ఉంటుంది. 16వ తేదీ జనవరి 2025 గురువారం సాయంత్రము 3:46 నుంచి 17వ తేదీ జనవరి 2025 శుక్రవారం తెల్లవారుజామున 4:13 వరకు భద్రకాలము ఉంటుంది. 20వ తేదీ జనవరి 2025 సోమవారం ఉదయం 10:05 నుంచి 11:23 వరకు భద్రకాలము ఉంటుంది.
24వ తేదీ జనవరి 2025 శుక్రవారం ఉదయం 6 గంటల 42 నిమిషాల నుంచి 7 గంటల 36 నిమిషాల వరకు భద్రకాలము ఉంటుంది. 27వ తేదీ జనవరి 2025 సోమవారం రాత్రి 8 గంటల 39 నిమిషాల నుంచి 28వ తేదీ జనవరి 2025 మంగళవారం ఉదయం 8 గంటల 15 నిమిషాల వరకు భద్రకాలం ఉంటుంది. భద్రకాలంలో చేసే పనుల్లో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంది. భద్ర అశుభ ప్రభావాలను నివారించడానికి ఉదయం నిద్రలేచిన తర్వాత భద్రకి సంబంధించిన 12 నామాలను స్మరించుకోవాలి. భద్రకాలంలో ఏదైనా ముఖ్యమైన పని కోసం ప్రయాణించవలసి వస్తే ఇంటి నుంచి బయలుదేరే ముందు భద్ర నివసించే దిశలో ప్రయాణించవద్దని గుర్తుంచుకోవాలి. భద్రలో ప్రయాణించడం వల్ల పనిలో విజయం లభించదు.